దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నువ్వు బాధను అనుభవించే స్థితిలో ఉన్నావా? తట్టుకోలేకపోతున్నావా? వెసిలి గారు, నేను భరించలేకపోతున్నాను, ఇంక నా వల్ల కాదండి, ఇంక ఈ బాధల్లో తారాస్థాయికి వచ్చేసానని ఇంక నా వల్ల కాదు అనుకుంటున్నావా? నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆనాడు అనేక మందిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించి లేవనెత్తడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అంత మాత్రం కాదు, వారిని లేవనెత్తడం మాత్రం కాకుండా మందవలే వారిని వృద్ధి చేశాను అనే మాట అక్కడ మనం చూసాం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్! ఇదెంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఇది. మందవలే వృద్ధి చేశాను. అంచెలంచెలుగా మందలు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడట తన ప్రజలను వృద్ధి చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కృషించిపోయిన వ్యక్తివి కాదు. ఇక నీ జీవితం ముగింపు అయిపోయిందని బాధపడడానికి లేదు. దేవుడు నిన్ను, నీ సంతానాన్ని, నీ భవిష్యత్తు తరాలను దేవుడు వృద్ధి చేసే దేవుడని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి. అభివృద్ధినిచ్చే దేవుడు ఆయన, హెచ్చించే దేవుడు ఆయన. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును